సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకు మంచి టాపిక్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఆ టాపిక్ ఏంటిదంటే వాట్సాప్ సంబంధించిన కొత్త అప్డేట్ అనమాట. సో ఆ వాట్సాప్ సంబంధించిన కొత్త అప్డేట్ ఏంటిది అదంతా మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇప్పటివరకు లైక్ చేయకపోతే తొందరగా లైక్ అయితే వేసేసేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మనం దగ్గరలో 1000 సబ్స్క్రైబర్ దగ్గరలో ఉన్నాం కాబట్టి తొందరగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే. సో ఇప్పుడు టాపిక్‌లోకి గనుక వెళ్ళిపోయినట్టయితే మనకు వాట్సాప్‌లో కొత్త ఆప్షన్ అనేది వచ్చిందనమాట. అదేంటిదంటే మెన్షన్ ఆప్షన్. ఈ మెన్షన్ ఆప్షన్ గురించి మీకు కంప్లీట్‌గా చెప్పబోతున్నాను సో ఈ వీడియోలో. సో అది ఏ విధంగా వస్తుంది, మీకు ఇంకా రాలేదనుకుంటే నేను చెప్తాను అది ఏ విధంగా తెప్పించుకోవాలో కూడా. సో అది మనం నార్మల్‌గా ఇక్కడ అప్డేట్స్‌లోకి వెళ్తాం కదా, స్టేటస్ చూడడానికి ఎవరిదైనా. సో ప్రస్తుతానికి నేను స్టేటస్ పెడదామని చూస్తున్నా ఇప్పుడు ఏదో ఒకటి. సో ఈ విధంగానైతే స్క్రీన్ అయితే మనకు ఓపెన్ అవుతుంది కదా స్టేటస్ పెట్టేటప్పుడు. సో ఇక్కడ ఓపెన్ అయినప్పుడు మనం ప్రస్తుతానికి ఏదైనా ఫోటో సెలెక్ట్ చేసుకున్నా, లేకపోతే ఒక ఏదైనా వీడియో స్టేటస్ పెట్టాలని మీరు అనుకుంటారు కదా. సో ఆ ఫోటో లేదా వీడియో అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఒక సైడ్లో మనకు మెన్షన్ ఆప్షన్ అని వస్తుంది అనమాట. సో దేని గురించి ఉపయోగపడబోతుంది అంటే మీకు ఈరోజు అయితే చెప్పబోతున్నాను. సో దేని గురించి ఉపయోగపడుతుంది అంటే అది, సో మీరు ఎవరైనా బర్త్డే గురించి ఫోటో పెట్టారు అనుకోండి, ఎవరైనా విషెస్ చేయాలని చెప్పేసి వాళ్ళకి డైరెక్ట్గా మీరు ట్యాగ్ అనేది ఇవ్వచ్చు అనమాట. మెన్షన్ చేసి వాళ్ళ కాంటాక్ట్స్ని డైరెక్ట్గా వీళ్ళు మీరు అనేది ట్యాగ్ అనేది చేయొచ్చు అనమాట. ఎంతమందిని అంటే అంతమందిని ఆ విధంగా ట్యాగ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఆ విధంగా మీ ఫ్రెండ్స్కి లేదా ఎవరికైనా సో ఆ విధంగా తెలిసిన వాళ్ళకు లేదా ఎవరికైనా ట్యాగ్ చేయడానికైతే ఆ మెన్షన్ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుందన్నమాట. జస్ట్ మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత వాట్సాప్ని అయితే మీకు ఉంటుంది కదా వాట్సాప్, ఆ వాట్సాప్ని అయితే అప్డేట్ చేసుకోండి guys. వాట్సాప్ అని ప్లేస్టోర్లో సెర్చ్ చేయగానే మీకు ఉన్న వాట్సాప్ అయితే వచ్చేస్తుంది. సో దాని తర్వాత అప్డేట్ అయితే చేసుకోండి. అప్డేట్ చేసుకుంటేనే మీకు ఈ ఫీచర్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుందన్నమాట. సో కంపల్సరీగా మీరు అప్డేట్ చేసుకున్నారో లేదో అనేది ప్లేస్టోర్లోకి అయితే వెళ్ళి చూడండి, మీకు ఒకసారి అర్థమైపోతుంది అనమాట అప్డేట్ అయిందో లేదో అని. సో ఈ టైంలో మనకు ఇది వాట్సాప్ అయితే అప్డేట్ అయిపోతుంది. సో అప్డేట్ అయిపోయిన తర్వాత మీకు వితిన్ సెకండ్స్లో ఈ విధంగానైతే మళ్ళీ వాట్సాప్ అయితే ఓపెన్ చేయండి గైస్. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏం కనబడుతుందంటే ఇక్కడ, సో ఇప్పుడు అప్డేట్ అయింది కదా, సో కొద్దిగానైతే టైం తీసుకుంటుంది. సో అప్డేట్ అయిన తర్వాత మీకు చూపెడతా ఏ విధంగా ఉంటుందో. సో వితిన్ 2-3 సెకండ్స్లో వచ్చేస్తుంది. వచ్చేసింది కదా ఇప్పుడైతే. సో వచ్చేసిన తర్వాత మళ్ళీ మీరు అప్డేట్స్లోకి వెళ్ళండి. కింద ఆప్షన్ ఉంటుంది కదా, అప్డేట్స్లోకి వెళ్ళి మళ్ళీ స్టేటస్ అయితే ప్రెస్ చేయండి గైస్. సో స్టేటస్ అని ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏదన్నా ఒక ఫోటోనో వీడియోనో లేకపోతే ఎవరినైతే మెన్షన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని అయితే క్లిక్ చేయండి. ప్రస్తుతం నేను ఏదో ఒక ఎగ్జాంపుల్ ఒక ఫోటోని అయితే తీసుకోవడం జరిగింది. సో మీరు కింద చూసుకోవచ్చు, మనకు పాపప్ అయితే వచ్చింది ఒకటి, మెన్షన్ పీపుల్ ఇన్ యువర్ స్టేటస్ అని చెప్పేసి ఒక పాపప్ అయితే వచ్చింది. సో ఇదే గైస్ కొత్త అప్డేట్ అనేది. సో ఇంతకుముందు అయితే మనకు రాలేదు కదా అప్డేట్ చేయకముందుకు, ఇప్పుడైతే వచ్చేసింది అనమాట. సో ఇది మీకు ఎందుకు ఉపయోగపడబోతుంది అనేది 3 ఆప్షన్స్ మీరు చూడొచ్చు ఇక్కడ. 3 విధాలుగా అయితే ఈ ఆప్షన్ అనేది పడబోతుంది అనమాట. సో దే గెట్ మెసేజ్ ఫ్రమ్ యూ సేయింగ్ దట్ యూ మెన్షన్డ్ దెమ్, దే కెన్ వ్యూ యువర్ స్టేటస్, దే కెన్ చూస్ రీషేర్ యువర్ స్టేటస్ విత్ దేర్ ఆడియన్స్. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మీ మెసేజెస్ని చూడొచ్చు, అంటే ఏమైతే మెసేజ్ పెట్టిరో వాళ్ళు కూడా చూడొచ్చు అనమాట. తొందరగా వాళ్ళకి పాపప్ లెక్క మనకు మెసేజ్ వస్తుంది కదా, కొత్త మెసేజ్ ఎలా వస్తుందో వాళ్ళకు కూడా మనం స్టేటస్ పెట్టినప్పుడు మెసేజ్ రూపంలో వెళ్తుందన్నమాట. సో ఈ విధంగానైతే వెళ్తుంది అనమాట. సో ఫస్ట్ దాని మీద క్లిక్ చేయగానే మీకు యాడ్ మెంబర్స్ అని షో అవుతుంది. సో ఈ విధంగా యాడ్ చేసుకుంటే ఎన్ని కాంటాక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నారో అన్ని కాంటాక్ట్స్ అయితే ఇక్కడ షో అవుతుంది సెలెక్టెడ్ అని. సో మీరు ఎన్ని కాంటాక్ట్స్ అయితే అన్ని కాంటాక్ట్స్ అయితే షేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా షేర్ చేసుకున్న తర్వాత జస్ట్ సెండ్ మీద ప్రెస్ చేస్తే అయిపోతుంది. మీరు స్టేటస్ పెడతారు కదా, గ్రీన్ బటన్ మీద ప్రెస్ చేస్తే అయిపోతుంది అనమాట. మనకి స్టేటస్ అనేది వెళ్ళిపోతుంది ఈజీగా. సో ఈ విధంగానైతే మనకి ఆప్షన్ అయితే వర్క్ కావడం జరుగుతుంది గైస్. ఈ కొత్త ఆప్షన్ అనేది చాలా మందికి ఉపయోగపడబోతుందని నేనైతే అనుకుంటున్నా. సో మీకు కూడా ఈ ఆప్షన్ అనేది ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. సో అదేవిధంగా మీకు రాకపోతే మీకు రాకపోతే ఒకసారి అప్డేట్ అయితే చేసుకొని చూడండి. అదే అప్డేట్ చేసుకున్న తర్వాత కూడా రాకపోయింది అనుకోండి, అప్పుడు నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను ఏ విధంగా తెచ్చుకోవాలి ఆప్షన్స్ అనేది. సో ఈ విధంగానైతే మనకు కొత్తగా ఇప్పుడు పాపప్ వచ్చి ఏదైనా మెసేజ్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు నాకు ఏదో మెసేజ్ వచ్చింది కదా, సో ఈ విధంగానైతే వాళ్ళకి మనం స్టేటస్ పెట్టాం కానీ వాళ్ళకి వెంబటే మెసేజ్ అయితే వెళ్ళిపోతుంది అన్నమాట. సో పర్టికులర్ వ్యక్తి గురించి ఈ విధంగా మెసేజ్ అయితే చేశాడు, అంటే స్టేటస్ అయితే పెట్టాడు అని చెప్పేసి వాళ్ళకి వెళ్తుంది అన్నమాట. సో దాన్ని బట్టి వాళ్ళు తొందరగా చూడనీకే మనకు సిచ్యువేషన్ అయితే ఎదుర్కొంటుంది అన్నమాట. సో ఆ విధంగానైతే వాళ్ళైతే చూసుకుంటారు అన్నమాట. సో ఇప్పటివరకు మన ఛానల్ని చూస్తున్నట్టయితే మనమైతే 1000 సబ్స్క్రైబర్ దగ్గరలో ఉన్నాం. తొందరగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అదేవిధంగా లైక్ చేయకపోతే తొందరగా లైక్ చేసేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.